హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. భగవంతుడు సృష్టి చేసిన తర్వాత ఈ జీవులందరిని కూడా సక్రమైన మార్గంలో నడిపించడం కోసం ఒక మిషన్ చేయటం మొదలుపెట్టాడు. ఆ మిషన్లో భాగంగా చాలామంది అవధూతలు, దైవ స్వరూపులు, దేవతలు భూమిపైకి వచ్చి ఈ మనుషులను, ఈ జీవులను ధర్మ మార్గంలోకి నడిపించడం జరిగింది. ఆ మిషన్లో భాగంగానే మన ముందున్న వ్యక్తి కూడా రావటం జరిగింది. తన జీవితాన్ని పరిశీలించి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని కొన్ని విశ్వ నియమాలను రూపొందించి వాటిని మనందరి కోసం అందిస్తుందే నిర్మలా లక్రాజమ్మ. అమ్మని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అమ్మని అడిగి ఈ సృష్టి అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, మానవ సంబంధాల గురించి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. అమ్మ, ఈ సృష్టి మొత్తం చైతన్యంతో నిండి ఉంది కదా, మరెందుకు జనాలు కానీ ఈ చైతన్యానికి కనెక్ట్ అవ్వకుండా ఈ మూర్ఖత్వం వైపు, పిచ్చిదనం వైపు అడుగులేస్తున్నారమ్మ? ఎక్కడ తేడా ఉంది? ఒక 100 సంవత్సరాల క్రితము యాక్చువల్గా ఓన్లీ మెడిటేషన్ ఒకటే ఉండింది. అవునమ్మా. దాని తర్వాత రాను 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 ఏమైపోయిందంటే కొన్ని ప్లేవే మెథడ్స్ మొదలుపెట్టారు మనకి. అంటే పంచలోహాల విగ్రహాలను పెట్టి ఒక బీజాక్షరాలను ఇచ్చి తర్వాత పూజా విధానాన్ని ఇచ్చి దాన్ని చేయమన్నారు. దాన్ని వాళ్ళ పూజారులు, వ్యవహారాలు అందరూ కమర్షియల్గా చేసుకున్నారు. యాక్చువల్గా ఈ చైతన్యము అనేది విశ్వంలో ఒకటి ఉంది. అది ఎలాగుంది, ఆ విశ్వ చైతన్యం ఏమిటిది, మన చైతన్యం ఏమిటి అంటే విశ్వరూప సందర్శనంలో చూపించాడు కృష్ణ భగవానుడు. మొత్తం చూపించి ఇదేనయ్యా కొండలు గుట్టలు సమస్తము మొత్తము ఈ విశ్వంలో ఉండే ప్రతి మంచి నేనే, చెడు నేనే, లోపల ఉన్నది నేనే, బయట ఉన్నది నేనే, ప్రతిదీ నేనే అని చూపించాడు. అప్పుడు వాళ్ళకి ఎవరికి సంస్కృతంలో ఆనాటి కాలంలో సంస్కృతం ఉంది కాబట్టి వాళ్ళు చక్రాలు, భూతాలు, ఆత్మ, పరమాత్మ అన్నారు. ఇప్పటి కాలం పిల్లలు మీరు వైఫై, నెట్, ఇంటర్నెట్, ఆ నెట్ ఈ నెట్ అంటున్నారు. మాకు రాదు, పాతకాలం వాళ్ళు. అలాగే ఆనాటి కాలమాన పరిస్థితులను ప్రకారము ఆ రోజు ఉన్నటువంటి భాష సంస్కృతంలో వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని మన వీళ్ళు ఎవరు ఫారినర్స్ వచ్చి మన ఇండియా మీద దాడి జరిగినప్పుడు 12 లాస్ను వాళ్ళు తీసుకొని పోయినారు. ఆ 12 సూత్రాలు ఎవరైతే వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ దగ్గర ఉండి రీసెర్చ్ చేసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూ ద సీక్రెట్ అనే బుక్ను కూడా వాళ్ళు రాయడం జరిగింది. అలా కొన్ని రకాల ఈ 12 సూత్రాలు మన దగ్గర మిస్ కావడముతో మనకు ప్రాబ్లం జరిగింది. పూర్వము కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఈ విశ్వమంతా నేనే అన్నాడు. విశ్వమంతా నేనే అనేది విశ్వం అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఫస్ట్. ఈ ఎపిసోడ్ చూస్తేనే మిగతా ఎపిసోడ్స్కు కనెక్షన్, లేకపోతే అర్థం కాదు. ఏదైతే ఒక ఎనర్జీ పాయింట్ ఉందో దాని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు అన్నీ తిరుగుతున్నాయి. అన్నిటిని తిప్పేది నేనేనయ్యా అన్నాడు. ఆ ఎనర్జీనే నేను అన్నాడు ఆయన. అది అప్పుడు కాలంలో ఏం చూపించారు, 10 చేతులు, 10 తలకాయలు, అవి ఇవి చూపించి ప్లేవే మెథడ్లో మనం ఇవాళ పంట ఎలా జరుగుతుంది అంటే ప్లేవే మెథడ్లో పిల్లలకి డిజిటల్లో మనం ఎలా చూపిస్తున్నామో మన పూర్వీకులు బొమ్మలు గీసి విశ్వము అంటే నారాయణుడు అని పెద్ద బొమ్మ గీసేసి 10 తలకాయలు ఒక దాంట్లో నుంచి నోట్లో నుంచి చంద్రుడు వస్తున్నాడు, భూమి వస్తుంది అన్నీ చూపించారు. కాదు, ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ ఓవల్ షేప్లో తిరుగుతుంది విశ్వం అంతా. ఈ ఓవల్ షేప్లో సైన్స్ స్టూడెంట్స్కు అందరికీ అర్థమైపోతుంది. రౌండ్గా తిరిగితే తిరగా దాని శక్తి నశించి ఆ రౌండ్లో పడి నశించే అవకాశం ఉంటుంది. రౌండ్లో లేదు, ఓవల్ షేప్లో తిరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ విశ్వం అనేవి మొత్తము రౌండ్ షేప్లో ఓవల్ షేప్లో తిరుగుతూ పోతున్నాయి, రౌండ్గా కాదు. ఓవల్ షేప్ అంటే శివుడి ఆకారాన్ని సూచించారు. మనం శివుడి పైన మట్టం ఇచ్చారు, ఈ షేప్లో తిరుగుతుంది. గుడ్డును చూపించి గుడ్డ ఆకారము అంటాం కదా మనము, అలా మనకు అర్థమయ్యేటందుకు శివుడి ఆకారాన్ని వాళ్ళు తయారు చేశారు. ఆ పైన నల్లగా ఉంటుంది, ఇలా ఆ ఆకారంలో ఈ విశ్వం అంతా తిరుగుతుంది అనని పడిపోకుండా ఆపగలిగే విశ్వ చైతన్య శక్తి. ఆ చైతన్యము ఎప్పుడైతే నిరంతరం తిరుగుతూ పోతుంటుందో అదే విశ్వ చైతన్యము. అలాగే ఆ చైతన్యము ఈ జీవులలో ఉన్నటువంటి మనలో కూడా ఒక చిన్న చిప్పు ద్వారా ఒక చైతన్యమైనటువంటి దాన్ని ఆ రోజు వాళ్ళు ఆత్మ అన్నారు. నేను ఇవాళ చెప్తున్నాను
సెల్లో ఉండే చిప్ ఎనర్జీ పాయింట్ మనకి. ఈ ఎనర్జీ పాయింట్ ఈ విశ్వంలో ఉండే ఎనర్జీ పాయింట్కు లింక్ కలపడం గురించి పూర్వీకులు ఏం చేశారంటే సెల్ ఫోన్కు ఛార్జీలు పెట్టుకుంటాం, చిన్నది కావాలి నాకు, పెద్దది కావాలి, ఇంకొంచెం వెడల్పుగా ఉంటే అవుతుంది అని మీరు అంటున్నావు కదా. ఓడు క్రిస్టియన్ అయ్యాడు, ఓడు ముస్లిం అయ్యాడు, ఓడు ఇంకేదో అయినాడు, ఎలక్ట్రిసిటీ మాత్రం ఒకటే. అట్లా ఈ విశ్వ చైతన్యంలో ఉండే ఎనర్జీని అల్లా అన్నారు, యేసుక్రీస్తు అన్నారు, రామ అన్నారు, వాళ్ళు కృష్ణ అన్నారు. ఏ రూపంలో నీవు అనుకుంటే ఆ రూపంలో దర్శనం ఇచ్చేటట్టుగా కొన్ని బీజాక్షరాలను ఇచ్చారు. అయితే బయట విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు భూమిలో ఉన్నాయి. ఈ చైతన్యంలో పంచభూతాల చేత నిర్మితమైంది ఈ విశ్వం. అంటే ఏంది? గాలి, నీరు, ఆకాశము, భూమి. మనలో కూడా 5 ఎలిమెంట్సే ఉన్నాయి. దీనికి దానికి కనెక్షన్ కలిపేవే పూజలు, వ్రతాలు, నోములు. అందుకని సెల్ ఫోన్ వైర్లు కలిపినట్టుగా కలిపి ఢిల్లీకి ఫోన్ చేయాలి నువ్వు, ఢిల్లీకి ఒక కోడ్ ఉంటుంది, మద్రాస్కి ఒక కోడ్ ఉంటుంది, యుఎస్కి ఇంకో కోడ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? బీజాక్షరాలని విశ్వంలోకి ఇచ్చారు. బీజాక్షరాలను ఇచ్చి కనెక్షన్ కలుపుకున్నారు. ఆ బీజాక్షరాలు గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ అని నువ్వు జపం చేసుకుంటే గణపతి అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది, వినాయకుడి పవర్ నీకు వస్తుంది. ఓం నమ శివాయ అంటే శివశక్తి మనకు వస్తుంది అని. దత్తాత్రేయుడిని 3 రూపాలను మనకు చూపించాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. క్రింది భాగం అంతా బ్రహ్మ, ఇక్కడి నుంచి బొడ్డు నుంచి ఈ పైదాకా విష్ణువు, ఈ పైది శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందుకే 3 తలకాయలు ఉన్న దత్తాత్రేయుడు చూపించాడు. దత్తాత్రేయుడు అంటే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్న ప్రకృతే ఆయన, అంతే. అలా ప్లేవే మెథడ్లో దేవుళ్ళను సృష్టించారు, మంత్రాలను సృష్టించారు. అమ్మ, ఇప్పుడు ఈ కాంటెంపరీగా ఉన్న గురువులందరిలో కూడా మీరు చాలా భిన్నంగా ఉంది. మీరు చెప్పే విధానం కానీ, మీకు జనం కనెక్ట్ అయ్యే విధానం కానీ, ఎటువంటి ధనాపేక్ష లేకుండా మీ జీవితాన్ని రంగరించి కొన్ని సూత్రాలని పెట్టి ఈ జనరేషన్కి పంచుతున్నారమ్మా మీరు. ఈ సూత్రాలు ఏంటి? బ్రహ్మీ ముహూర్తం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మీ ముహూర్తం గురించి మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. అసలు బ్రహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటమ్మా? దాన్ని మనం ఎలా మానవ జీవితానికి అన్వయించుకొని ఈ జీవితాన్ని సాకారం చేసుకోవాలి మనం? బ్రహ్మీ ముహూర్తం లేదు, ఏ ముహూర్తం లేదు. బ్రహ్మీ ముహూర్తము అంటే ఏంది? మనం డీప్ స్లీప్ లేచిన తర్వాత మన ఆల్ఫా బీటా తీటా తరంగాలు ఉంటాయి కదా, అవి చాలా స్లోగా ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే జరుగుతుంది. బ్రహ్మ రాత అన్నారు అంటే బ్రహ్మ ముహూర్తంలో రాసుకున్న తలరాత. నీవు ఆలోచించుకున్నదే నీవు అని అడుగుతావు. బ్రహ్మ వచ్చి మనకు ఎక్కడో చిట్టా విప్పి రాయడు, బ్రహ్మ రాయడు, మనమే రాసుకుంటాం మన తలరాతని. మనం ఇవాళ నీ జీవితం ఎలాగుంది నీవు రాసుకున్నదే, నీవు ఆలోచించింది. కాబట్టి విశ్వ నియమాలు అనే పుస్తకం నేను రాసింది 12 లాస్ దీంట్లో ఉన్నాయి, 12 సూత్రాలు ఉన్నాయి. ఆ 12 సూత్రాలను కనుక మనం ఆచరించినట్టయితే మనకు ఏమవుతుందంటే అసలు ఆ సూత్రాల్లో ఏముంది, దానికి మనకు విశ్వానికి సంబంధం, దానికి మనకు సంబంధం ఏమిటి అంటే ఏంది? ఈ విశ్వంలో నీవు ఏం థాట్ని రిలీజ్ చేస్తావో అది పైకి పోతుంది, పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చి నీ దగ్గరికే వస్తుంది. నీవేం థాట్ రిలీజ్ చేస్తావు ఆ రోజు మార్నింగ్ లేచి, ఈ రోజు పనులు జరుగుతాయా, నాకు అసలే ఓపిక లేదు, నేను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పనులు చేయాలనా అనుకుంటావు. అప్పుడు నీ బాడీ టైర్డ్గా అనిపిస్తుంది, నీ బాడీ నీకు సహకరించదు. ఇవాళ నాకు బాగా ఉంది, డీప్ స్లీప్లోంచి ఫస్ట్ థాట్ లేచి వాడెవడో నిన్ను తిట్టింటాడు, ముందు రోజు వాడితోటి బాగా గొడవలు జరిగింటే వాడు నిన్ను రోడ్డు మీద అవమానం చేసింటాడు, వాడి గురించి తలుచుకుంటావు పొద్దున్నే, అవునా? నీ ఎనర్జీ మొత్తం వాడికి పోతుంది. ఈ ముండా కొడుకు సావా, ఈ బద్మాషిగాడు నాశనం అయిపోను, వీడు నన్ను ఇబ్బంది కలిగించడు, నా ఉద్యోగం పీకిండు నిన్న, మళ్ళీ నేను ఇప్పుడు రేపే వేరే ఉద్యోగం చూసుకోవాలని నువ్వు థాట్ చేసావు కదా, అప్పుడు నీకు బ్యాడ్గా నీ దగ్గరికే వస్తుంది. అది ఈ విశ్వం మొత్తంలో ఉండే ఎనర్జీ పైకి పోయి మళ్ళీ నీదే, నువ్వు తిట్టింది పక్కోడిని వేరే వాడిని ఈ విశ్వానికి తెలియదు. కాబట్టి మళ్ళీ పైకి పోయి అదే నీ కర్మగా మారిపోయి నీవు వాడిని ఏం తిట్టావో అదే నీవు అనుభవిస్తావు, అదే నీ బ్యాడ్. బ్రహ్మ ముహూర్తం అంటే గిది, అర్థమైందా? నువ్వేం థాట్ చేస్తావో ఫస్ట్ థాట్. ఇవాళ ఒక బిజినెస్, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఆయన బిజినెస్లో లాస్ వచ్చింది, నీ ఫ్రెండే పొద్దు సమానం, అయ్యో నా ఫ్రెండ్కి లాస్ వచ్చింది, నా ఫ్రెండ్కి లాస్ వచ్చిందని నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావు. ఈ విశ్వం అనుకుంటుంది పాపం, ఆలోచించి ఫీలింగ్తో సహా నీ విశ్వంలో థాట్ ఇచ్చావు, బాధపడ్డావు, బాధపడుతూ ఇచ్చావు, ఓహో బాగుందని నీ 2-3వ రోజు నెల లోపల మళ్ళీ నీకు కూడా లాస్ వస్తుంది. ఎవరో ఒకడు మొగుడు వెళ్ళాలి గొడవ పడ్డారు,
భార్యాభర్తలు విడిపోయారు, నీ ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, అరే వాడి పెళ్ళాం చాలా సతాయించింది, విడిపోయిండని. నువ్వు రోజు కూర్చోని అయ్యో పాపం పెళ్లి చేసుకుంటే ఇట్లనా విడిపోతానేమో, రేపు నా పెళ్ళాం కూడా ఇట్లనే చేస్తుందని 24 గంటల ఫీలింగ్తో ఈ విశ్వంలోకి నీవు ఏ థాట్నిస్తావో అదే నీ లైఫ్. ఫీలింగ్తో ఇచ్చేదే నీ లైఫ్. ఫీలింగ్తో ఇచ్చి నువ్వు క్రైమ్ న్యూస్లో పెట్టి, మీ టీవీ ఛానళ్ళల్లో క్రైమ్ న్యూస్ పెట్టి మళ్ళీ పెట్టి నెగిటివిటీ ఎక్కువ ఇస్తే మీ ఛానల్ కూడా 2 రోజులకు మూసుకుపోతుంది. నీవు పాజిటివ్ ఎనర్జీని నీ ఛానల్ ద్వారా ఇస్తూ పోతే మళ్ళీ నీకు ఎనర్జీనే వస్తుంది. కాబట్టి అన్ని ఛానల్స్లో వాడెవడో బాడీ గురించి మాట్లాడిండండి, వాడెవడో లంగా గురించి మాట్లాడిండండి, లంగా గురించి మాట్లాడి, వాడెవడో క్రైమ్ ఎవడో చంపుతుంటే ఎట్లా చంపారు, TV9 వాడు వస్తుండే వెనకటికి, మేము టీవీ చూస్తుంటే చచ్చిపోతుంటే కూడా వాడి దగ్గర బైక్ పెట్టి ఎట్లా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఏమైపోతున్నారు, మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అది. వాడు చచ్చిపోయేటప్పుడు వాడి బాధ వాడు పడుతుంటే మీ బ్రేకింగ్ న్యూస్ బాధ ఏంటయ్యా బాబు. కాబట్టి నాన్న, మనం ఏం చేస్తున్నాము కాదు, ఏమి ఆలోచిస్తున్నాము అనేదే మన లైఫ్. ఇవాళ మీరున్న పరిస్థితుల్లో మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాము అంటే అది మీరు కోరుకున్నారు కాబట్టే వచ్చింది. మీరు కోరుకోకుండా ఉండండి, లేదా పూర్తిగా తెలుసుకోవాలంటే విశ్వ నియమాల పుస్తకం చదవండి. విశ్వం నియమం తెలుసుకున్న తర్వాత మీ జీవితమే మారిపోతుంది. అమ్మ, దేవుడికి జీవుడికి భిన్నత్వం అనేది ఉందా, లేకపోతే 2 ఒకటేనా? ఏ కోణంలో చూడాలి మనం? దేవుడెవరు, జీవుడెవరు? ఒక మాట అనుకుందాం. విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలే మనము. వీఆర్ వన్నెస్. ప్రతి జీవికులు కూడా, ప్రతి జీవితో మనకు కనెక్షన్ ఉంది, మనకు విశ్వంతో కనెక్షన్ ఉంది. జీవులు లేకుంటే మనం లేము, మనం లేకుంటే జీవులు లేవు. ఈ విశ్వంలో ఉండే చైతన్యమే మనలో ఉంది. అదే అన్నాడు కదా నాన్న భగవద్గీతలో, ప్రతి జీవిలో ఆత్మ నేనే అన్నాడు. అంటే ప్రాణం ఉండేవి కొన్ని ఉంటాయి, ప్రాణం లేనివి కూడా కొన్ని ఉంటాయి. ఎనర్జీ కలిగిన ఉంటాయి, చలనం ఉన్న జీవులు ఉన్నాయి, చలనం లేని జీవులు కూడా ఉన్నాయి విశ్వంలో. కాబట్టి చలనం ఉన్నా చలనం లేకున్నా ఇప్పుడు మనమైనా అందరము ఒక్కటే. మనమందరము ఈ విశ్వంలో భాగమే. నేను వేరు విశ్వం వేరు అనుకుంటే అయిపోయి. జీవులు వేరని మీరు మనలాంటి వాళ్ళం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తామని పూర్వీకులు ఏం చేశారు తెలిసిన, ఒక నందినేమో శివుడికి ఇచ్చారు, పులినేమో అమ్మవారికి ఇచ్చారు, వినాయకుడు ఇంతలా భుజ పెట్టుకుంటే ఆయనకు చిన్న ఎలకనిచ్చారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏమో ఒక నెమలినిచ్చారు. అంటే జీవుల నుంచి నీవు వేరు కాదు అని తేనెటీగతో చూపించారు, మళ్ళంటే ఏనుగుతో చూపించారు. ప్రతిదానికి ఒకదానికొకటి అనుబంధం. ఏంటి, ఇవాళ మన ఇంట్లో అన్నం మిగిలింది నాన్న, అన్నం మిగిలినటువంటి చెత్తబుట్టలో పడేసి ట్రాష్లో పడేస్తున్నాం. దట్ ఈజ్ రాంగ్. ఏ అన్నం అయితే, ఏ ఆహార పదార్థం అయితే మన ఇంట్లో మిగిలిపోయిన కూర కానీ అన్నం కానీ భూమిలో పడేస్తే ఆ భూమిలో ఫంగస్ వస్తుంది. 2 రోజులు మనం వాడకపోతే కూడా ఫంగస్ వచ్చింది, ఏం తింటారు, దానికి పురుగు పడ్డది పడేయండి అంటాం కదా. ఆ చిన్న ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ని తింటేందుకు ఇంకో పురుగులు పుడతాయి. ఆ పురుగుల్లో ఏమవుతుంది, పెద్ద పురుగులు తింటాయి. పెద్ద పురుగులు తింటే ఇంకో చిన్న పిట్టలు వస్తాయి. ఆ చిన్న పిట్టలు తింటేందుకు ఇంకో వేరే పక్షులు వస్తాయి. వాటిని తినేటందుకు ఇంకోటి వస్తుంది. ఒకదానికొకటి లింక్. కాబట్టే మొన్న మనకు కరోనా వచ్చింది. తోటలు ఏమీ లేకుండా అడవులన్నీ నాశనం చేసేసి కొంపలు కట్టేసేసుకొని పొలాలు పంటలు వడగకుండా చేస్తే ఆ పంటలు తినేటందుకు వచ్చేసి, నేను చిలకలు అంటే చాలా ఇష్టం. అబ్బా చిలకలు అంటే నేను నిమ్మగడ్డ దగ్గరికి వెళ్తాను. అయితే ఆ చిలుకలు రాకుండా వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? ఏం లేదు, మొక్కజొన్నలో ఏవో వేసేస్తే సాయంత్రం కల్లా ఒక్కటి కూడా ఉండదు. దండు చిలుకలు వచ్చేసి మొత్తం తినేసి వెళ్ళిపోతాయి. కాబట్టి అడవులు ఉంటే అడవుల్లో అవి ఉండేవి, అవి లేవు. ఇవాళ ఏ ఆహార ధాన్యం పండిందో అవి తినేస్తున్నాయి. అవి తినకుండా వాటిని చంపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జీవులు ఎప్పుడైతే నశించిపోతున్నాయో మన జీవనం కూడా నశించిపోతుంది. మన జీవనంలో కూడా అవి ఎలాగైతే తాపత్రయపడుతుంది, అవే కాదు చెట్టు కూడా దుఃఖిస్తుంది. చెట్టును తీసుకుపోయి పరపర కట్ చేసేస్తాం మనం. ఆ చెట్టు అంత పెరగడానికి అది ఎంత భూమితో పోరాటం, ఈ విశ్వంతో పోరాటం జరిగి అది పైకి వచ్చింది కదా. దానికి గాలి నీరు అన్నీ వచ్చాయి కదా. అది ఎంత పైకి వచ్చినప్పుడు దాన్ని తుంచేసేస్తాం. తుంచేటప్పుడు సారీ చెప్పాలి. నీలో కృతజ్ఞతాభావము, నీలో ప్రేమ అనేది నీలో ఉంటేనే ఈ విశ్వం నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే అస్తమా రోగం వస్తుంది. ఓకే అమ్మ, మనిషి తినే ఆహార పదార్థాలను నిర్దేశించాల్సిన అవసరం ఉందంటారు ఈ రోజుల్లో? అంటే చాలా మంది
మాంసం గురించి ఈ ఆహారం తినాలి, ఈ ఆహారం తినాలి, సాత్విక ఆహారం ఇది అనేది నిజంగానేనా? ఇది మన బాడీకి అవుతుందా? లేకపోతే మనసు మంచుకుంటే చాలా? నాయన ఈ ఆహారం గురించి మొగుడుకు పిల్లలు కొట్టుకొని నా దగ్గరకు వస్తారు, కొట్లాడుకొని నా దగ్గరకు వస్తారు. ఒక ఆంధ్ర అమ్మాయి మన తెలంగాణ కరీంనగర్ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్లని వీళ్ళింటి కాపురానికి వచ్చింది. ప్రతి విషయంలో నూనె ఎక్కువ వేసి వంటలు చేస్తారు. కృష్ణా జిల్లా వాళ్ళు 1/4 కిలో నూనెలు పోసేస్తారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకు మన వేడి ప్రాంతం, అదేమో చలువ ప్రాంతము. నూనె ఎక్కువ వేస్తే నూనె పదార్థాలు తింటేనే ఆంధ్ర మొత్తంలో వాళ్లకు జీర్ణం అవుతుంది, లేకపోతే జీర్ణం కాదు. చలి వస్తుంది, శరీరం చలువలు కమ్ముతాయి. కమ్మకుండా ఉండడానికి ఆ స్వీట్లు, ఆ వెరైటీలు అన్నీ అక్కడ వాళ్ళు నూనె పదార్థాలు ఎక్కువ తింటారు. నూనె 1/4 కిలో పోసేస్తుంది. అది 1/4 కిలో నూనె పోసేసి వంట చేసేస్తారు వాళ్ళు. మన దగ్గర 2 చెంచాలు వేస్తారు. ఇక్కడ తెలంగాణలో 2 చెంచాలు వేస్తారు. ఎందుకు? ఇది వేడి పదార్థం కాబట్టి, వేడి ఆ వాతావరణం కాబట్టి తక్కువ. మాలాగా నీ వంటలు చేస్తులేవని వీళ్ళు ఆ పిల్లని ఇడిచిపెట్టింది తెలుసా? మరి చేసుకునేటప్పుడు మాత్రం ఆంధ్ర అయితేమి, తెలంగాణ అయితేమి, కరీంనగర్ అయితేమి, నార్త్ పిల్ల అయితేమి, సిక్కుల పిల్ల అయితేమి, ఇంకో కులం పిల్ల అయితే పిల్ల దొరికితే ఛాలెంజ్ చేసుకుంటారు కదా. మరి చేసుకున్న తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు, నీ ఆహారపు అలవాట్లలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మరి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి నాన్న? నేను ఒక మాట అంట, ఆంధ్రాలోనేమో వంటలు వేరు, ఉల్లిపాయలు టమాటాలు లేకుంటే తినరు. ఇక్కడ మన తెలంగాణలోనేమో ఉల్లిపాయలు వేస్తే కొంతమంది వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనే తింటారు. మేము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ వచ్చి మొన్న మా దగ్గర అన్నారు, అందరం సీనియర్ సిటిజన్స్ అయిపోయినాము, ఒక వంట మనిషిని పెట్టుకొని కాలనీలో పెడదామంటే, వద్దురా బాబు, ఆ వంట మనిషి 2 రోజులలో వారిపోతాయి. ఒక ఆయనకట అల్లం వెల్లుల్లి నూనెలో వేసి పోపు పెడితేనే ఇష్టమట. ఒక ఆయనకు కరివేపాకు కొత్తిమీర లేకుంటే తినడట. ఇంకొక ఆయన ఏం చేస్తాడట అంటే హాఫ్ బాయిల్ కూరలు ఇది ఉప్పు మిరప్పొడి చల్లుకుంటాడట. ఇంతమంది, ఇన్ని ప్రాంతాల వాళ్ళు, ఇన్ని దేశాల వాళ్ళు, ఇన్ని ప్రపంచంలో వాళ్ళందరూ ఒకటి దగ్గర ఉండే ఒక వంట మనిషి కుదురుతుందా నాయన? కాబట్టి ఈ ముసలి వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ హోమ్ నడపడం చాలా కష్టం నాన్న. ఎందుకు కష్టము? మేము కరీంనగర్లో పెరిగొచ్చిన మాకు ఇట్లనే ఉండాలి అంటాడు ఒక ఆయన. నేను ఆంధ్రాలో పుట్టొచ్చిన ఇట్లనే. ఒక ఆయన అంటాడు నేను నార్త్లో ఉండొచ్చిన ఉప్పు కారం జల్లితే చాలు అంటాడు. మరి ఇంతమంది అభిప్రాయాన్ని వంటలు ఎందరికీ నచ్చినట్టుగా చేయడము ఒక వంట మనిషికి సాధ్యమా? కాబట్టి ఏ ప్రాంతానికి, ఏ దేశానికి కావలసినటువంటి ఈ విశ్వము విడివిడిగా ఇచ్చింది. విశ్వము విడివిడిగా ఇచ్చింది. ఆంధ్రాలో కొన్ని, మేము తెలంగాణలో ఏం చేస్తాం నాన్న, గుమ్మడికాయ అనేది తద్దినం నాడే వాడతాం. వడలు అనేది మేము చేస్తే తద్దినం నాడే చేసి గుంట హోల్ పెడతాం. మామూలు నాడు హోల్ పొట్టాం. ఆంధ్రాలో ఏమిటిది, హోల్ పెట్టే తింటారు వాళ్ళు. ఆ వడలు అనేవి ప్రతి పండుగకి వడలు లేకుండా ఉండదు. ఇక్కడికి వచ్చినప్పుడు మేము నవ్వుతాం, తద్దినం ఇవాళ దసరా పండుగ కదా మీరేమి వడలు పెట్టుకున్నారు అని నవ్వుతాం మనం. ఆ వంటల్లో కూడా వేసే మసాలాలలో కూడా తేడా ఉంటుంది. కొంతమంది మెత్తగా రుబ్బుతారు, కొంతమంది గచ్చిపిచ్చిగా రుబ్బుతారు. ఇన్ని వంటల్లో తేడాలున్నాయి, రుచుల్లో తేడాలున్నాయి, ప్రకృతిలో తేడా ఉంది. ఇంకొకటి ఏమిటిది, ఆహార నియమాల దగ్గరికి వచ్చినప్పుడు ఏ ప్రాంతాల్లో ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది నాన్న, జొన్నలు తైదలు వాళ్ళ ఆహారం. అక్కడ చలువ చేయాలి, మిల్లెట్స్ తినాలి. రాయలసీమలో మిల్లెట్స్ తినాలి. ఆంధ్రాలో అన్ని రకాలైన ఆహార పదార్థాలు తినాలి. ఈ హైదరాబాద్కి వచ్చి మార్వాడీస్ వస్తారు మా దగ్గరికి, వచ్చి సుబే రోటీ ఖాయే, బాహర్ ఖాయే, రాత్ మే బి రోటీ ఖాయే, పైల్స్ మోషన్స్ వచ్చినాయి, నాకు పైల్స్ బ్లడ్ పడుతుంది. నీ ఇంకా నల్లారా, మీ ఊర్లో అంటే రోటీలు 3 పూటలు తింటారా? ఇక్కడ హైదరాబాదు వేడి ప్రదేశం రా బాబు, మీరు హ్యాపీగా ఒక పూట రైస్ తినాలిరా. రైస్ తింటేనే ఈ వాతావరణానికి సూట్ అవుతుందని. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో మనం భౌగోళికంగా ఒక పక్షుల జీవన విధానాన్ని కూడా చూసాం నాన్న. భౌగోళికంగా అక్కడ చలిగా ఉంటే వాటికి బొచ్చు ఎక్కువ ఉంటుంది. మామూలు బర్రెలకు గొర్రెలకు కూడా తెల్లగా బొచ్చు ఉంటుంది. అంటే భౌగోళికంగా ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఆ ఆహారమే దేవుడు మనకిచ్చాడు. ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ఇచ్చింది. అయితే మనం ఇక్కడ బిర్యానీలు తింటాము, బజ్జీలు తింటాము, పునుగులు తింటాము. యుఎస్ వెళ్ళినాక కూడా నువ్వేం చేస్తావు, అక్కడ బజ్జీలు, ఇండియన్ రెస్టారెంట్లు, బజ్జీలు, పునుగులు, ఓ బిర్యానీలు, నీకేది కావాలంటే ఇవాళ అన్నీ దొరుకుతున్నాయి. ఇవాళ యుఎస్లో ఆర్డర్ చేస్తే దొరుకుతున్నాయి. ఇడ్లీ పిండి, దోశ పిండితో కూడా దొరుకుతుంది. ఒకప్పుడు దొరకకుండే, కానీ ఇప్పుడు దొరుకుతుంది. కానీ నీవు ఆలోచించాల్సినటువంటి ఆహార నియమాల్లో ఒకటి చాలా ముఖ్యమైన అంశం ఉంది.
ఆహార నియమం ఏదైతే యుఎస్లో నీళ్ళకి బ్రెడ్ జామ్ తింటేనే 2 బ్రెడ్ లాంటివి తింటేనే డైజెషన్ అవుతుంది, నువ్వు బిర్యానీలో తింటే వారం రోజుల దాకా ఆకలి కాదు. నువ్వు గమనించి చూడు, నేను యుఎస్లో 6 months ఉండి చూసి వచ్చాను. బిర్యానీ తింటాను, నేను మిరపకాయ బజ్జీలు తింటానంటే ఆ రోజు మోషన్స్ అన్న పెడుతుంది, డైజెషన్ ప్రాబ్లం అని వచ్చి కడుపు బిగ్గర అయిపోతుంది. ఆ నీళ్ళకి, ఆ వాతావరణానికి, నీవు తినే ఆహారానికి ఏముందో ఆలోచించుకోండి నాన్న. మీరు ఏది పడితే నేను మాంసం తింటా అంటే తిను, నిన్ను ఎవడొద్దన్నాడు. అక్కడ ఉన్నటువంటి జీవన విధానంలో ఏది ఆహారం ఇచ్చాడు, ఆ ఆహారం తింటేనే నీవు అక్కడ జీవించి బతకగలవు. నేను ఎక్కడెక్కడొచ్చో మార్వాడీస్ అంతా ఎక్కడెక్కడో ఎడారుల ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు రొట్టెలే తింటారు వాళ్ళ జీవన విధానంలో. రొట్టెలు 3 పూటలు. హైదరాబాద్ వచ్చి నేను రోటీ ఖాయింగి అంటే ఎట్లా? కాబట్టి ఇప్పుడు ఒక ఆయన తైదలు తినమంటాడు, ఒక ఆయన జొన్నలు తినమంటాడు, ఒక ఆయన బియ్యం తినమంటాడు, ఒక ఆయన జొన్నలు తినమంటాడు, ఒక ఆయన గోధుమ రొట్టెలే తినమంటాడు. అది కాదు నాన్న. ఒక ఆయన తైదంబలే తాగండి మీ జీవితమే మారిపోతుందని యూట్యూబ్లలో రోజు వస్తుంది. కాదు, ఆయా ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ఎవరు జీవిస్తున్నారో వాళ్ళకు ఏ పంట స్వతహాగా అక్కడ పంట పండుతుందో ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో భోజనాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ హైదరాబాద్లో ఏ పంట మనకు వస్తుందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కరీంనగర్లో తినేవి కరీంనగర్లో, యుఎస్లో తినేవే యుఎస్లో తినాలి. యుఎస్లో నీవు తాగు, నీకేం కాదు. అదే అంత డ్రింక్స్ నీవు ఇండియాలో తాగు, ఇమీడియట్గా నీ నరాలన్నీ నవజీవాలన్నీ పడిపోయి నువ్వు పూర్తిగా బలహీనుడవైపోతావు. ఎందుకంటే ఆ ప్రాంతానికి డ్రింక్స్ బాడీకి రెసిస్టెన్స్ చేస్తుంది. కాబట్టి అందరూ లిటిల్ బిట్గా తాగుతారు. తాగిన మన ఇండియన్స్ పోరలందరూ కూడా యుఎస్లో మంచిగా ఫ్రీడమ్గా తాగొచ్చు, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ లేవు కదా అని పోయి తాగినా ఎవరికి ఏం కావటం లేదు. దీనికి కారణం ఏమిటి? అక్కడ రెసిస్టెన్స్ అవుతుంది ఆ డ్రింక్. ఇప్పుడు ఛాయ్ మనకు వచ్చింది. ఇప్పుడు ఛాయ్ మనం అందరం ఓ ఛాయ్ 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 లేకుండా మనం ఉండలేం కదా నాన్న. ఛాయ్ తాగడానికి అలవాటు పడ్డు, దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు. కానీ ఒక్కసారి తాగు, రోజంతా తాగకు. కాఫీలు తాగు. నేచర్ కూరకి వెళ్తే కాఫీలు టీల ముందు బంద్ చేయండి అని అంటాడు. ఏంటంటే ఈ ప్రకృతి సిద్ధంగా ప్రకృతి మనకు కరివేపాకు అని, వేపాకు మన శరీరానికి కనుకపోతే మన పొట్టను ప్యూరిఫై చేస్తుంది. అందుకే ఉగాది రోజు నాడు వేప పువ్వును మనం తింటాం. ఈ ప్రకృతి మనకు వేప నుంచి వచ్చిన బీడ్స్ పూర్వీకులు తయారు చేశారు. వేపాకు నుంచి ఇంకోటి తీసి కరివేపాకును తయారు చేశారు. కరివేపాకుకు వేప పువ్వు పూసిందని టీవీలో వస్తుంది మీకు. కరివేపాకు సంబంధించిందే వేపాకు సంబంధించిందే కరివేపాకు. కాబట్టి కరివేపాకు తింటే మన టోటల్ బాడీ పీచు పదార్థం, అది క్లీన్ చేస్తుంది నీ పొట్టని. రోజు కరివేపాకు జ్యూస్ పొద్దున్నే తాగు, నీ పొట్ట మంచిగా అవుతుంది. ఎవరో ఒక ఆయన ఆయుర్వేదిక్ ఆయన చెప్తుంటాడు, కరివేపాకు కొత్తిమీర పుదీనా జ్యూస్ పొద్దున్నే తాగండి. మన ఆహార పదార్థంలో కరివేపాకు వేయడం వల్ల మన పొట్ట క్లీన్ చేయడానికి అందరూ కరివేపాకు వేయమని శాస్త్రం చెప్పింది. మనం కూడా వాడుతున్నాం. అదో వాసన వస్తుంది. వాసన వస్తుంటే యూఎస్లో చూస్తే వేపాకు లాగానే ఉంది. ఇదేంటి నాన్న వేపాకు లాగా ఉంది, నువ్వు కరివేపాకని తెచ్చావంటే లేదు, ఇక్కడ ఇలాగే పండుతుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా మనకు కొన్ని లక్షణాలు, అలవాట్లు, నియమ నిబంధనలు ప్రకృతే ఇచ్చింది. బాదాం షేపులో ఉండేది మన హార్ట్కు. ఇంకేదో ఉంటుంది నాన్న, మన కిడ్నీ షేపులో ఉంటుంది డ్రై ఫ్రూట్, అది మన కిడ్నీలకు సంబంధించిన అవి తినాలని ఇచ్చాడు దేవుడు. ఆకుకూరలను ఇచ్చాడు మన హార్ట్ చక్ర యాక్టివేషన్ కావడానికి. మన భూమి వినాయకుడి పూజ చేయండిరా అన్నారు మన భూతత్వం యాక్టివేషన్ కావడానికి. మనం భూమిలో కాళ్ళు పెట్టి మట్టితోటి వినాయకుడిని తయారు చేస్తాం అనుకున్నారు. మనం ఇంటెలిజెంట్లో రెడీమేడ్ కొనుక్కొస్తాం. గరికరా బాబు, గరికలో నడవండి అనని 11 గరిక వినాయకుడికి వేయండి అన్నారు. ఆ గరిక కూడా రెడీమేడ్ కొనుక్కొచ్చేస్తాం. గరిక అనేది ఈ విశ్వంలో, విశ్వ చైతన్యంలో స్ట్రాంగ్ 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 స్ట్రాంగ్ది. 11 గరికని ముట్టుకున్నావంటే నీ శరీరం ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది తెలిసిన. ఆ గరికను 11 నువ్వు గరికలో కాళ్ళు పెట్టి చేస్తే, పూర్వీకులు మా అమ్మమ్మలు గరికతోటి పచ్చడి చేసి పెట్టేవాళ్ళు. ఆ కాలంలో ఏమున్నాయి, వంకాయలు, బీరకాయలు, సొరకాయ, ఎవరో చుట్టాలు వచ్చేవాళ్ళు, 10 మంది 20 మంది ఒక్కొక్క ఇంటికి వచ్చేవాళ్ళు. ఏం చేసి పెడతారు, ఇంట్లోకి పోయి గరిక తీసుకొచ్చి పచ్చడి చేసి పెట్టేవాళ్ళు. గరికతోటి పచ్చడి చేసి పెట్టేవాళ్ళు. ఇవ్వాలంటే మీరు క్యారెట్ అంటారు, బీట్రూట్ అంటారు, క్యాబేజీ అంటారు, ఏవేవో వచ్చినాయి. అప్పుడు ఊర్లలో మాకు ఏమున్నాయి నాన్న, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, పొటకాయలు తప్ప ఇంకేం కూరగాయలు తిన్న అలవాటు కూడా లేదు. కాబట్టి ఊరిలో మనకు ప్రకృతి సిద్ధంగా ఏ రకమైన ఆహార పదార్థాలు
ఉన్నాయో అవన్నీ మన శరీరానికి మంచి చేస్తాయి. ఆకుకూరలు తినకపోతే వాళ్ళ డాక్టర్ ఏమంటాడు, ఐరన్ పో, ఆకుకూర తినిపో, తోటకూర తినిపో అంటాడు. గ్రీన్ మన శరీరానికి కావాల్సినటువంటి ప్రేమ కృతజ్ఞత లేని వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. మన తత్వమే మన ఆహారము, మన ఆహారమే ఈ విశ్వంలో ప్రతి ఆకారంలో, ప్రతి పంటలో, ప్రతి తినే ఆహారం. ఎప్పుడైతే నువ్వు రైస్ మానేస్తావో, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రైస్ మానేసి వేరే ఆహార పదార్థాలకు నువ్వు మన ఆజ్ఞాచక్రం అనేది మదర్ అంటే ఆజ్ఞాచక్రం అంటే పాజిటివ్ ఎనర్జీ పాయింట్. ఆత్మ అని అన్నాను, ఎనర్జీ పాయింట్ అన్నాను కదా, అది వైట్. మాతృదోషం జరిగింది అంటే పిల్లలు పుట్టరు, పెళ్ళిళ్ళు కావు, ఏదో అంటారు. పితృదోషం కలిగిందంటే వివాహాలు జరగవు, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు అని అంటారు. అంటే మాతృదోషం కలిగిన వాళ్ళకే మెంటల్లీ రిటార్డెడ్ సెర్బుల్ పాలసీ పిల్లలు పుడతారు. ఎప్పుడైతే పితృదోషము మాతృదోషం అని పూజలు చేస్తారు, ఏ పూజలు లేదు, వ్రతాలు లేదు, నోములు. మనం రోజు రైస్ తింటే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. మనసులో స్థిమితత లేదు అంటే తెల్ల వస్త్రాలు, పెరుగన్నం మీరు దానం చేస్తే మీకు వస్తుంది. అన్ని టెక్నిక్లు పుస్తకంలో ఉన్నవయ్యా, మేము మంచి హ్యాపీగా చదువుకోండి. పుస్తకంలో అన్నీ ఉన్నాయి. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావాలి, మనసులో స్థిమితత లేదంటే అన్నమే తినాలి, పెరుగన్నమే తినాలి, తెల్లటి వస్త్రాలు ధరించాలి. అది అంతర్యాలు. కాబట్టి విశ్వమే కాదు, విశ్వంలో రహస్యాలు, విశ్వ నియమాలు వాడ వందల మంది, వేల మంది. నేను చెప్పినప్పటి నుంచి ఇంకో 16 మందిని యూట్యూబ్లలో చూస్తున్నా. అందరికీ విశ్వ నియమాలు తెలిసిపోయినాయి. విశ్వ నియమాలు ప్రతి వాడు విశ్వ రహస్యాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆంతర్యం రహస్యాన్ని తెలుసుకుంటే, మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకుంటే, థాటులో చేంజ్ చేసుకుంటే మన జీవితం మారిపోతుంది. హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటాం. పో అమ్మ, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత ఏంటమ్మా? ఈ రోజులు అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు, చిలువల పొలాలుగా ప్రచారం చేస్తున్నారమ్మా. అసలు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి, దాన్ని ఒక మనిషి ఎలా యూజ్ చేసుకోవాలి, మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనిషి ఏం రా పెద్ద దమాక్ లేకుంటే చిన్న దమాక్ ఏమైందిరా నీకు అంటుంటారు మన వాళ్ళందరూ రెగ్యులర్గా మాటల్లో ఉపయోగించుకుని సత్యాలు అవన్నీ. అంటే ఏంటి, కాన్షియస్నెస్తో మనం ఇప్పుడంతా మనం చదువు కావాలన్నా, మనం పని చేస్తున్నా, మనం నిత్య జీవితంలో పుస్తకం చదువుతున్నా, ఇవన్నిట్లో మనకు ఓన్లీ కాన్షియస్నెస్తో చేస్తాం. ఏం దమ్మకు సిద్ధ పెట్టుకొని పని చేయి, ఏం చేస్తున్నావే పనిట చేస్తున్నావు అని అంటే నా ట్రైనింగే అది. మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో పిల్లలకు నేర్పించడము, అదే నా స్పెషలైజేషన్. మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకు మైండ్ వేరే ఉంటుంది, హ్యాండ్ వేరే ఉంటుంది. నాన్న 35 years మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను. 15 సంవత్సరాలు ఫస్ట్ గ్రేడ్ అసిస్టెంట్గా, మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేశాను. 45 years ఈ కౌన్సిలింగ్లో నాకు అనుభవం. అంటే మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషను లేకుండా పని చేస్తారు. మన నిత్య జీవితంలో మనం కూడా బుర్ర ఎక్కడో ఉంటుంది, పని మాత్రం రెగ్యులర్గా ఊడుస్తుంటాము, తుడుస్తుంటాము, వంట చేస్తుంటాము, హ్యాండ్ తోటి చేస్తాం. కానీ మైండ్ అప్లికేషన్ లేకుండా పనులు చేస్తాం. మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో పని చేయాలి అనేది కాన్షియస్ మైండ్. సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఈ విశ్వ చైతన్యం మొత్తం. కాన్షియస్ మైండ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన ఆత్మ, అదే దేవుడు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎనర్జీ, సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీ సర్వం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చిప్ అని ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఉంది కదా. ఇప్పుడు నీ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో నీ పూర్వ జన్మలో కొన్ని వస్తాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఏర్పడుతుంది అంటే దీని ఆత్మ అని చూపించారు. శివుడికి 3వ కన్నుగా చూపించారు పూర్వీకులు. అంటే ప్లేవే మెథడ్లో మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. 3వ కన్ను, దాన్ని ఏమన్నారు, చిత్రగుప్తుడు అన్నారు. చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న చిప్పురా నాన్న, అంతకంటే ఎక్కువ ఏం కాదు అది. అదే ఆత్మ, ఎనర్జీ పాయింట్. ఐసియు అంటే మన కన్ను 3వ కన్ను తెరుచుకుంది ఆయనకు. ఏదో వచ్చిందట ఒక ఆమె అయితే టీవీలో చెప్తుంది, నాకు 3వ కన్ను కనబడ్డదాను. 3వ కన్ను కనపడదు, కాలు కనపడదు. చెప్తా విను. సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే నీ పూర్వ అనుభవాలు ఉంటాయో, ఈ చిప్పు ఎలా తయారవుతుందో నీకు తెలిస్తే ఏ మనిషి ఎలా మాట్లాడతాడు, ఏ మనిషి ఎలా ప్రవర్తిస్తాడో ఈ సబ్ కాన్షియస్ మైండ్ వల్ల తెలిసిపోతుంది. ఈ ఎనర్జీ చిప్పులో ఒక 30%, సెల్ ఫోన్ మారగానే మీరు ఏమంటారు, నాన్న కొత్త ఫోన్ మారి, అది పాత 30% ఉంటే అన్నీ డిలీట్ అయిపోతాయమ్మా అంటారు. మీ టెక్నాలజీ మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ చిప్లో కూడా పూర్వజన్మలో నీవు అనుభవించిన అనుభవాలు, కష్టాలు, బాధలు, సుఖాలు, నీవనే ఒక వ్యక్తిత్వం దీంట్లో ఉంటుంది. 30% అది నీ పర్సనల్.
ఇంకొక 30% నీవు కార్పెంటర్ వంశంలో పుట్టావా, గోల్డ్ స్మిత్ వంశంలో పుట్టావా, ఐఏఎస్ వంశంలో పుట్టావా, పూర్వీకులు పూజలు చేస్తున్నటువంటి వంశంలో పుట్టావా, అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టావా, టీచర్ల వంశంలో పుట్టావా, ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దది ఉంటుంది మనకు. ఆ కుటుంబంలో DNA 30% వస్తుంది ఈ చిప్లో. ఇంకొక 30% కరీంనగర్లో పెరిగితే మూఢ విశ్వాసాలు, నమ్మకాలు, పూజలు, వ్యవహారము, ఆహార వ్యవహారాలు, అలవాట్లు అన్నీ వేరే ఉంటాయి. ఆంధ్రాలో పుడితే వాళ్ళ పూజా వ్యవహారాలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాశీలో పుడితే, కన్యాకుమారిలో పుడితే, నార్త్లో పుడితే, యుఎస్లో పుడితే, కొడైకెనాల్లో పుడితే, ఊటీలో పుడితే వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు, వాళ్ళ పూజలు వేరే ఉంటాయి. అవి ఒక 30% వస్తాయి ఈ చిప్కి. 30% నీ పాత అనుభవాలు, 30% నీ పూర్వీకులు ఏ వంశంలో పుట్టావో 30 DNA, 30% నువ్వు పుట్టి పెరిగిన వాతావరణంలో అనుభవాలు, నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఉంటాయి. ఒక 10% ఈ టీవీలో పేపర్లలో చూసేవి ఒక 100% ఈ చిప్లో ఇవన్నీ ఉంటాయి. అదే మూడవ కన్ను. మేము మహబూబ్ నగర్లో చూస్తుంటే అక్కడ అమ్మవారి పూజలు అవుతారు, ఊగుతుంటారు. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో అలాంటి మ్యూజిక్ పెట్టగానే ఒక ఆమె ఊగిన అనుభవం ఆమెకు ఉంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ రికార్డు వెనకట్టుకుంది కదా, టక్కున ఊగుతుంది. అయ్యో ఆమెకు దేవుడు వచ్చిండే, వీళ్ళందరూ నీళ్ళు పోస్తారు, అక్షింతలేస్తారు, ఓ అని హారతులు పట్టేస్తారు. ఆమె దేవుడు రాలేదు, గత జన్మ తాలూకు కొన్ని టీవీలో చూడడమో, ఆమె చిన్నప్పటి నుంచి చూడడమో, ఆమె అనుభవాలు ఏవో ఒకటి సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీలింగ్ తో సహా చిన్నప్పటి నుంచి ఆమె మైండ్ లో ఉంది. ఆమెకు తెలియదు. ఆమె నాలాగా మామూలుగా మీ అందరితో పాటే వచ్చింది, చూద్దామనే వచ్చింది. ఆమెకు అవన్నీ కూడా తెలియదు. ఆమె ఎలా యాక్ట్ చేస్తుందని కూడా ఎవరికి తెలియదు, ఆమెకు కూడా తెలియదు. కానీ అక్కడికి వెళ్ళేసరికి యాక్ట్ చేస్తుంది. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి చెప్తారు, సాయిబాబా కనిపించిండమ్మా, సాయిబాబా మాట్లాడేసాడు నాతోటి ఏంటది. అంటే ఈ విషయంలో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ సాయిబాబా అంటే నీకు సాయిబాబా రూపంలో నీ ముందు వచ్చినట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందనుకో, వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. నీకు ఒక కుక్క పిల్ల ఇష్టం అనుకో, అది చచ్చిపోయింటుంది, కానీ ఆ కుక్క పిల్ల రూపంలో నీతో వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే శివుడు కానీ కొంతమంది అమ్మవారితో మేము మాట్లాడాము, అమ్మవారు వచ్చేసింది అని అంటుంటారు. అవన్నీ ఈ సబ్ కాన్షియస్ మైండ్ డ్రామానే. ఎందుకు ఇప్పుడు అత్త మామ, భార్యాభర్త ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నప్పుడు ఒక అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మని తిట్టడము, వాళ్ళ అమ్మ ఈయనని తిట్టడము చూశాడు. వాడికి పెళ్ళైన తర్వాత పెళ్ళాం రాగానే తిడతాడు వాడు. వాడికి తెలియదు, కొత్తగా పెళ్ళయింది నాకు, నేను నా పెళ్ళాన్ని తిడుతున్నానా, మంచి మాట్లాడుతున్నానా అని వాడికి తెలియదు. వాడి సబ్ కాన్షియస్ మైండ్కి ఫీలింగ్ తెలుసు కదా, పుట్టుకున్న తిట్టేస్తాడు. ఆ పిల్ల అంటుంది పెళ్ళైన 3వ రోజే మా ఆయన తిట్టిండు అంటుంది. ఓకే, ఇంకొకటి ఏమవుతుంది, అత్తను చూడకే మంచిది కాదు, మొగుడు కూడా మంచోడు కాడే, ఇతోటి ఉన్నట్లే ఉంటాడు, ఆ పక్కకు పోయి వేరే ఉంటాడు, వాళ్ళ అమ్మ నాయనతోటి బాగుంటాడు, వాళ్ళ చెల్లెలకే పెడతాడు, మొత్తం ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు కదా చిన్న వయసు నుంచి. ఆ మాటలన్నీ ఫీలింగ్తో సహా ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతాయి. నేను ఇన్ని కేసులు చూసిన నాయన, నా బుర్రంతా పండిపోయింది. రోజు మొగుడు పిల్లలు గొడవ పెట్టుకోవడము, మెంటలీ రిటార్డెడ్ పిల్లల్ని తీసుకురావడము, 1000 కేసులు 100 కేసులు చేసిన బంగారు తండ్రి నేను. 20-30 లక్షల కేసులు చేసేట. ఎటువంటి ప్రాబ్లం ఇట్లొస్తే ఇట్లా ఎందుకు జరిగిందో కూడా చెప్పేస్తా నేను. అట్లా ఏమవుతుంది, అత్తను చూడంగానే ఇది భయపడుతుంది, అత్త ఈ కోడల్ని చూడంగానే గయ్యని అరుస్తుంది, తిడుతుంది. అత్త ఎందుకు తిట్టింది, ఈమె భయం ఏదైతే ఫీలింగ్ ఉందో అత్త తిడుతుంది అన్న ఫీలింగ్తో వాళ్ళ అత్తను చూస్తుంది. ఈ ఫీలింగ్ SMS లాగా ఆమె బ్రెయిన్కి వెళ్ళిపోయి ఆమె ఏమైపోతుంది, ఈమె తిడుతుంది. ఒరిజినల్గా అత్తకు తిట్టాలని ఉండదు. ఈమెలో ఫీలింగ్ అత్త అంటే భయము చిన్నప్పటి నుంచి. అత్త తల్లి కాదు, అత్త చాలా జాగ్రత్త, నిన్ను ప్రేమ చెయ్యదు, నువ్వు ఆమెతోటి జాగ్రత్తగా ఉండాలి, ఆమె బిడ్డను చూసినట్టు కొడుకుని చూసినట్టు నిన్ను చూడదు, కొడుకును బాగా ఉపయోగించుకుంటుంది, ఆస్తులు అడుగుతుంది, డబ్బులు అడుగుతుంది, నీతో చాకరీ చేయించుకుంటుంది, వాళ్ళ కూతుర్లకే పెడుతుంది. ఏవో పిచ్చి పిచ్చి పనికి మాలిన మాటలన్నీ చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తారు. అవి సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్ లాగా వచ్చి వాళ్ళ జీవితాలను మారుస్తాయి. కాబట్టి NLP అని పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు.
అంటే సబ్కాన్షియస్ మైండ్లో నీ ఫీలింగ్స్ను నీవు ఎప్పుడైతే మార్చుకుంటావో నీ జీవితం మారుతుంది. ఈ ఈ ఇప్పుడున్న ప్రపంచంలో మనుషులందరూ ఏ కష్టం పడుతున్నా దానికి సొల్యూషన్ నేను చెప్తా. ఆ సబ్కాన్షియస్ మైండ్ ఫీలింగ్ను మీరు మార్చుకుంటే మీ జీవితం బాగవుతుంది. అలా అనగానే 100 మంది వచ్చి మేడం మేము మారిపోతాం ఎవరు అనరు. నీవు నీ పెళ్ళానికి చెప్పినా, నీ చెల్లెలకి చెప్పినా, మీ ఫ్రెండ్స్కి చెప్పినా మీ సబ్కాన్షియస్ వాళ్ళు వినరు. ఎవరికైతే తనకి తాను నేను మారాలి, నాకే ఈ కష్టం ఎందుకు వచ్చింది, వ్యక్తిగతంగా వాళ్ళల్లో ఒక ఫీలింగ్ రావాలి. నేను అంటే ఏమిటి, అసలు నా జీవితం అంటే ఏమిటి, నాకు బ్యాడ్ జరుగుతున్న దాంట్లో కారణాలు ఏమిటి, నేను మారాలి ఫీలింగ్ వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి వచ్చినప్పుడు నందమూరి వీరేంద్రనాథ్ చెప్తాడు, ఎల్కేజీ యూకేజీలో నువ్వు మారు నువ్వు రాజు నువ్వు మారు అని కొట్లాడుకుంటారు. 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్ చదివితే ఓహో ఇంటర్మీడియట్ కోర్స్ ఉందా అనుకుంటాం. ఇంటర్ తర్వాత డిగ్రీ చదివిన తర్వాత ఓహో ఇంకా డిగ్రీ కోర్స్ అయితే నేను ఇంకా తక్కువలే ఉన్నానని అనుకుంటాను. అట్లా వ్యక్తిగతంగా వ్యక్తిలో మార్పు రావాలి. నేను తెలుసుకోవాలి జ్ఞానాన్ని. నా సబ్కాన్షియస్ ఫీలింగే కదా నేను అందరినీ కొడుతున్నాను, తిడుతున్నాను, అరుస్తున్నాను, నేను ఎవరితో అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నేను డబ్బు సంపాదించలేకపోతున్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇవన్నీ కూడా నీ సబ్కాన్షియస్ చేసే డ్రామానే, ఏం కాదు. నీ తలరాత నువ్వే రాసుకున్నావు, ఎవ్వరూ రాయరు. అదే సత్యం. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఫీలింగ్స్ని చేంజ్ చేసుకోండి, మీ జీవితమే మారిపోతుంది. అదే విశ్వ నియమంలో నేను రాసినటువంటి పాయింట్. ఫీలింగ్ మార్చుకోండి, సబ్కాన్షియస్ మైండ్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ను మీరు సెర్చ్ చేయండి. నాలో ఏం ఆలోచనలు ఉన్నాయి, నాలో ఏం బలహీనతకు ఉంది, నేను నా బ్యాడ్ని తీసేస్తున్నానన్న ఫీలింగ్ మీరు ఎప్పుడైతే కలుగుతుందో ఆ ఫీలింగ్ బ్యాడ్ అంతా పోతుంది, నీకు మంచి జరుగుతుంది. నీలో పోనంత వరకు అట్లా బట్టలు ఎడబడేసినావు కదరా, లేటుగా పోతున్నావు కదరా, నా మాట వినవు కదరా, ఈ చదువుకోరా అని నువ్వు నీ కొడుకులకు చెప్పినా, బిడ్డలకు చెప్పినా, మొగడికి చెప్పినా, పక్కింటి వాళ్ళకి చెప్పినా, టీచర్గా ఉండి పిల్లలకు చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మారాలి, నేను ఇది నేర్చుకోవాలనే తపన వాళ్ళల్లో కలిగినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. అదే నీ లైఫ్.